అరే రే ఈ సీన్ చూడరా ఒకసారి. ఓ ఇదేంద్రా ఓ ఇది? అమ్మ. బాడీ ఏది? ఇదే అన్న బాడీ. ఇది బాడీ ఏంట్రా? కోడి బ్రెయిన్. ఇది పుర్రే, ఇది బొక్కల్పే. అరే మనకు కావాల్సింది అస్థిపంజరం కాదురా, స్టూడెంట్స్ కోసుకోవడానికి మెత్తగా ఉండి కత్తి దిగే బాడీ కావాలి. వీళ్ళేంద్రా గలీజ్గా శవాలు ఎత్తుకోవతురు. అదేగా చీప్ గా. గలీజ్గానా? ఆ శవం వాల్యూ ఎంత తెలుసారా నీకు? ఆయన ఇక్కడ బతుకున్న మనుషులకే వాల్యూ లేదు, శవంకేం వాల్యూ ఉంటది రా? అదేగా బతుకున్నోళ్ళకి వాల్యూ లేదేమో కానీ ఆ శవం వాల్యూ 2000 కోట్లు రా. 2000 కోట్ల. 2000 కోట్లేంద్రా? ఆ శవం కాదు కానీ ఆ శవంకున్న డిఎన్ఏ వాల్యూ 2000 కోట్లు రా. డిఎన్ఏనా? అసలు ఆ శవం ఏంది, 2000 కోట్లేంది? వింటుంటేనే పిచ్చెక్కుతుందిరా. అదే కదా. అరే అవును, పిచ్చంటే గుర్తుకొచ్చింది. ఈ సినిమాలో హీరో పిచ్చోడు అంట కదా. ఆ? ఇదే ట్విస్ట్. నేను ఇంటర్వ్యూ వరకు అదే అనుకున్నా, ఏంటిది హీరోకి పిచ్చి ఏమో అని చెప్పి. కాకపోతే అక్కడే చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. హీరోకి పిచ్చి కాదు, క్లైమాక్స్లో ఏం చేస్తాడు తెలుసా? హీరోనే అందరినీ పిచ్చోళ్ళని చేస్తాడు. హీరో అందరినీ పిచ్చోళ్ళని చేస్తుండు సరే, కానీ ఆ శవమో వాడిది అండ్ ఆ 2000 కోట్ల పరిస్థితి ఏంది? అవన్నీ తెలియాలంటే నువ్వు జీ5లో స్ట్రీమ్ అవుతున్న గుర్రం పాపిరెడ్డి అనే సినిమాని చూడాలి. ఓ ఫ్యామిలీతో చూడొచ్చా మరి నేను ఇది? ఇది మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా, కాకపోతే అన్ఫార్చునేట్లీ మా మీద థియేటర్లో మిస్ అయినాం. కానీ నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీకెండ్ మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.